సో ఇవాళ రేపు అన్నిటికంటే ఎక్కువ ఈ న్యాయం అనేది బాగా కాస్ట్లీ అయిపోయింది. లాయర్లు కానీ న్యాయ వ్యవస్థ కానీ అన్నీ కూడా బాగా కాస్ట్లీ అయిపోయినాయి. 10 ఏళ్లలో కోర్టు కేసుల కోసం కేంద్రం ఖర్చు చేసింది ఎంతట 400 కోట్ల రూపాయలట. కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది కోట్ల కోసం 400 కోట్లు. గడిచిన 10 ఏళ్లలో కేంద్రం కోర్టు కేసుల కోసం 400 కోట్లు ఖర్చు చేసింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 2014 to 15, 23 to 24 ఆర్థిక సంవత్సరాల మధ్య కోర్టుల్లో వాయిద్యాల కోసం 409 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కోర్టుకు సంబంధించిన పిటిషన్ల కోసం కేంద్రం 66 కోట్లు వ్యయం చేసిందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే ఇది 9 కోట్లు ఎక్కువ. 2014-15లో వ్యాజ్యాల కోసం 26.64 కోట్లు, 2015-16 సంవత్సరంలో 37.43 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అసలు న్యాయశాఖ మంత్రి ఏమంటుంది దీని మీద అంటే, దేశంలోని పలు కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సుమారు 7 లక్షల కేసుల్లో కేంద్రం ప్రతివాదిగా ఉందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలా రాజ్యసభకు తెలిపారు. కేంద్రం ప్రతివాదిగా ఉన్నది అంటే కేంద్రం పార్టీగా ఉన్న ఎన్ని కేసులు? దాదాపు 7 లక్షల కేసులలో ఉందట కేంద్రం. చూసిరా, 7 లక్షల కేసులల్లో కేంద్రం ప్రతివాదిగా ఉంది దాంట్లో. ఓకే, సుమారు 1.9 లక్షల కేసుల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రమే లిటిగెంట్గా ఉందని పేర్కొన్నారు. లీగల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ బ్రీఫింగ్ సిస్టమ్ డేటా ఆధారంగా ఈ వివరాలు వెల్లడించారు. సో కేంద్రంకి గిన్ని తలకాయ సింపుల్. కామన్ మ్యాన్ ఇవాళ రేపు ఒక్కొక్కడు కామన్ మ్యానే 100 కేసులలో ఉంటున్నారు. ఇది పెద్ద కథ కాదు కానీ, సో మొత్తంగా 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్ట కేంద్రం కేవలం కోట్లకే.